Hi, hello, namaste. My name is Deepthi and I'm the Digital Marketing Intern at ODMT. నేను ఈ రోజు మీ ముందుకి ఇంకొక మంచి ఫేస్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి, విచ్ ఇస్ కన్వర్షనల్ ట్రాకింగ్. కన్వర్షనల్ ట్రాకింగ్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కన్వర్షన్ ట్రాకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. కన్వర్షన్ ట్రాకింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనది ఒక వెబ్సైట్ అనుకోండి, మనది ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ అనుకోండి. ఆ సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్లో పలానా పేజ్ ఆర్ మనకి ప్రాఫిట్ వచ్చే ఏదన్నా పేజ్కి మీన్స్ సర్వీస్ పేజ్ కానీ మనం సర్వీసెస్లో ఏముంటాయి, మనం ఏమేమి సర్వీసెస్ ఇచ్చామో ఆ సర్వీస్ పేజ్లో ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి కాంటాక్ట్ పేజ్ ఈజ్ ఏ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు ఒక యూజర్ మన వెబ్సైట్కి వచ్చి తను జస్ట్ ఓన్లీ టైం పాస్గా ర్యాండమ్గా చెక్ చేసుకొని వెళ్ళిపోతాడు, అది ఓన్లీ యాక్షన్ అనమాట. లేదు, మనకు ప్రాఫిట్ యాక్షన్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వాల్యుబుల్ కస్టమర్ మన వెబ్సైట్లోకి వచ్చి మన వెబ్సైట్లో ఉండే కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేస్తే అది మనకి ప్రాఫిట్ అవుతుంది. దట్ ఈస్ ప్రాఫిటబుల్ యాక్షన్. దట్ ఈస్ కాల్డ్ కన్వర్షనల్ ట్రాకింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓడిఎంటీనే ఉందండి. ఓడిఎంటీలో నేను కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేశాను. నేను కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళకి ఒక మంచి లీడ్ వెళ్తుంది, మీన్స్ ప్రాఫిటబుల్ లీడ్ వెళ్తుంది. అది వాళ్ళు బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకుంటారనమాట. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు కొంచెం సేపట్లో చెప్తాను. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉందనుకోండి. అమెజాన్ వాళ్ళలో కాంటాక్ట్ పేజ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళది సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ అయినప్పటికీ కానీ వాళ్ళ దాంట్లో కాంటాక్ట్ ఫామ్ అనేది ఉండదు. మీ నేమ్ ఇది, మీరు జెండర్ ఇది, మీ ఎఫినిటీ ఏంటి, మీరు ఏమేమి ప్రోడక్ట్స్ని సెల్ చేశారో అవన్నీ వాళ్ళు ఏం కాంటాక్ట్ ఫామ్ పెట్టరు. వాళ్ళకి ఎలాగా కన్వర్షనల్ ట్రాకింగ్ అవుతుంది అంటే, మనం ఏదైనా ప్రోడక్ట్ని కానీ సెల్ చేస్తే, ఐ మీన్ షాప్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాడ్ టు కార్ట్ చేస్తే ఆర్ఎల్స్ ఏదైనా విష్ లిస్ట్లోకి చేస్తే అది వాళ్ళకి కన్వర్షనల్ ట్రాక్ అవుతుంది. ఇంకొకటి బ్లాగింగ్ వెబ్సైట్కి ఎలా అంటే, బ్లాగింగ్ వెబ్సైట్లో కూడా కాంటాక్ట్ ఫామ్ ఉండదు, యాడ్ టు కార్ట్ ఉండదు, విష్ లిస్ట్ ఉండదు, మనం ఏం షాప్ చేయాల్సింది ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీన్స్ డే టు డే లైఫ్లో ఏమేమి న్యూసెస్ జరుగుతున్నాయి అని చెప్పేసి మనకి బ్లాగింగ్ వెబ్సైట్లో క్లియర్ కట్గా చూపిస్తారు వాళ్ళు. బ్లాగింగ్ వెబ్సైట్లో మనము ఏ రకంగా బ్లాగింగ్ వెబ్సైట్ వాళ్ళు కన్వర్షనల్ ట్రాకింగ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక యూజర్ ఆ పర్టికులర్ బ్లాగ్లో ఎంత టైం స్పెండ్ చేశాడు అనే అది ఒక టైమింగ్తో వాళ్ళు కన్వర్షనల్ ట్రాకింగ్ అనేది రీడ్ చేసుకుంటారు. ఇలా డిఫరెంట్ నీచెస్ని బట్టి డిఫరెంట్ కాంటాక్ట్ ఫామ్ని బట్టి ఇలా వాళ్ళు ఎవరికి వాళ్ళు కన్వర్షనల్ ట్రాక్ని ఇలా లీడ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి రెస్టారెంట్ వాళ్ళది తీసుకోండి. వాళ్ళది కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది. కొన్ని రెస్టారెంట్స్ వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది, రిజర్వేషన్ ఏ టేబుల్ ఆర్ బుక్ ఏ టేబుల్ అని చెప్పేసి ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది వాళ్ళ వెబ్సైట్లో. అది మనము క్లిక్ చేసి టేబుల్ బుక్ చేసుకున్న, రిజర్వేషన్ని బుక్ చేసుకున్న, అది కూడా వాళ్ళకి ప్రాఫిటబుల్ యాక్షన్. సో ఇట్లాగా డిఫరెంట్ నీషెస్తో మనము ప్రాఫిటబుల్ యాక్షన్స్ అనేది ప్రాఫిటబుల్ ట్రాకింగ్ అనేది చేసుకోవచ్చండి. ప్రాఫిటబుల్ ట్రాకింగ్ అంటే మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, స్టార్టింగ్లో మనము కాంటాక్ట్ ఫామ్, సిఆర్ఎం ఎంట్రీస్, క్లిక్ టు చాట్, కలెక్ట్ డాట్ చాట్, దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఎర్లీ స్టేజ్లో చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దాన్ని కూడా. ఒకసారి అది లేదు అంటే దానికి నేను అడ్వాన్స్డ్ వర్షన్లో ఇంకొక వీడియో కూడా షూట్ చేసి అప్లోడ్ చేసి పెడతాను. ఇప్పుడు మనము స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో వెబ్సైట్ డిజైనింగ్ టైంలో మనము ఒక కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసుకున్నాం. కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి మనమే కాంటాక్ట్ ఫామ్ని ఫిల్ చేద్దాము. ఓకే, ఫిల్ చేసేసాము, బాగానే ఉంది. ఇప్పుడు ఎవరు ఫిల్ చేశారు అనేది ఎలా తెలుస్తుంది అనేది ఒక ప్లగిన్ ఉంటుంది, దట్ ఈస్ సిఆర్ఎం ఎంట్రీస్. సిఆర్ఎం ఎంట్రీస్ని ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకుంటే ఎవరైతే ఫామ్ని ఫిలప్ చేస్తారో ఆ ఫిలప్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం సిఆర్ఎం ఎంట్రీస్లో కనిపిస్తాయి. అదేవిధంగా మనమైతే ఇక్కడ సిఆర్ఎం ఎంట్రీస్ని వాడము. ఇక్కడ కన్వర్షనల్ ట్రాకింగ్ అని చెప్పేసి ఒక చిన్న ఎలిమెంట్ ఉంటుంది. దాన్ని కూడా నేను త్వరలో స్క్రీన్ రికార్డ్ చేసి నేను మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే ఇప్పుడే చేస్తాను, లేకపోతే కొన్ని రోజులైన తర్వాత ఆర్ఎల్స్ రేపు కానీ నేను ఒకసారి చెక్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను స్క్రీన్ రికార్డింగ్ వీడియో. అక్కడ సిఆర్ఎం ఎంట్రీస్ ఎలానో వెబ్సైట్ డిజైనింగ్లో ఇక్కడ కన్వర్షనల్ ట్రాకింగ్ కూడా అంటే ఇది సేమ్ పర్పస్. ఏది ఆ పర్పస్ అంటే, ఎవరైతే కస్టమర్
డీటెయిల్స్ని ఫిల్ చేస్తారో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దట్ ఈజ్ కన్వర్షనల్ ట్రాకింగ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కన్వర్షనల్ ట్రాకింగ్. ఇప్పుడు కన్వర్షనల్ ట్రాకింగ్ యొక్క యూజెస్ ఏంటో చూద్దాము. కన్వర్షనల్ ట్రాకింగ్ యొక్క యూజెస్ ఏముంది అండి? ఇప్పుడు ఎవరైనా యూజర్ మన కాంటాక్ట్ ఫామ్ ఆర్ఎల్స్ నాకు ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, ఆ రెస్టారెంట్లో నేను బుక్ ఏ టేబుల్ అని చెప్పేసి ఒక చిన్న బటన్లా పెట్టుకుంటాను. ఆ బటన్ని క్లిక్ చేసి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు నాకు ప్రాఫిటబుల్ యాక్షన్ ఇచ్చినట్టు. దానికి ఏంటి యూజెస్ అంటే ఇంప్రూవ్స్ ఓఆర్ఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు వస్తుంది అండి. అంటే అది రెస్టారెంట్స్లో కాదు, ఇప్పుడు ఓడిఎంటీలో తీసుకుందాం. ఓడిఎంటీలో మనం ఎంతైతే ఇస్తున్నామో వాళ్ళకి, దానికి మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్గా మనం సర్వీస్ ఇస్తుంటే వాళ్ళకి మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్గా మనీ ఇస్తున్నారు. ఐ మీన్ మనీ అంటే ఫీజు కడుతున్నారు. ఫీజు అంటే ఇక్కడ నథింగ్ బట్ ఆర్ఓఐ, ఏమంటారు దాన్ని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగా. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్మార్ట్ బిడ్డింగ్ చేసుకోవచ్చు. ఇంతకంటే ఇప్పుడు మనము ఒక 10 రూపీస్ పెట్టామనుకో, 10 రూపీస్లో ఏంటి అంటే కన్వర్షనల్ ట్రాకింగ్ మనం సరిగ్గా ట్రాక్ చేసుకోలేకపోతున్నాం. ఇంకొంచెం ఎక్కువ బిడ్ చేసి మనము కన్వర్షనల్ ట్రాకింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో అది స్మార్ట్ బిడ్డింగ్కి బాగా యూజ్ అవుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి యూజ్ అవుతుంది. ఇంకా ఏమేమి మంచి మంచి బిడ్డింగ్స్ ఉంటాయి అని చెప్పేసి మనకు ఒక చిన్న థాట్ వస్తుంది. ఇంకా కన్వర్షనల్ ట్రాకింగ్కి మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. కన్వర్షనల్ ట్రాకింగ్ గూగుల్ తనని తాను అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది కన్వర్షనల్ ట్రాకింగ్లో. ఇందాకే నాకు ఒక చిన్న పాయింట్ తెలిసింది, కన్వర్షనల్ ట్రాకింగ్ గూగుల్ తనను అప్డేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో లాస్ట్ మాటగా చెప్పాలి అంటే కన్వర్షనల్ ట్రాకింగ్ అంటే ప్రతి ఒక్క వెబ్సైట్ యూజర్స్ ఆర్ ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఓన్లీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వదిలేయడం కాదు, మన వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా ఎవరెవరు మన వెబ్సైట్లోకి వస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలియాలి కదా. తెలియాలి అంటే మనకి ఏదో ఒక దారి అనేది ఉండాలి. అక్కడ వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్లో వచ్చేసి మనకి సిఆర్ఎం ఎంట్రీస్ బాగా యూజ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి కన్వర్షనల్ ట్రాకింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈస్ ద briefly explained about conversional tracking. Hope you all understand. Thank you so much.